హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బగారా రైస్ చేశానండి ఈరోజు నేను. చాలా బాగా కుదిరింది. ఇది ఎక్కువగా తెలంగాణ స్టైల్లో అందరూ చేస్తూ ఉంటారు కదా, ప్రతి ఫంక్షన్‌లోను, పండగల్లోనూ చేస్తూ ఉంటారు కదా. అలానే నేను కూడా ఈరోజు ఈ బగారా రైస్‌ని ఎలా చేయాలనేది చూపిస్తున్నానండి. చాలా బాగా కుదిరింది కూడాను. దీనికోసం ముందుగా ఒక మట్టి కుండని తీసుకొని దానిలోకి ఒక 2 స్పూన్ల నెయ్యి, ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆ తర్వాత నేను ఏవైతే చూపిస్తున్నానో హోల్ గరం మసాలాలు అవన్నీ వేసుకోవాలండి. చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, పత్తా, యాలకులు అవి ఉంటాయి కదా, అవి వేసుకున్నాను. ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. ఆ తర్వాత ఆ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేగిన తర్వాత ఫ్రెష్‌గా నూరుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని బాగా వేపుకుంటున్నానండి. ఇది కొంచెం వేగిన తర్వాత కొత్తిమీర, పుదీనా కూడా వేసుకుంటున్నాను. పుదీనా వేసుకున్నాను ఫస్ట్, తర్వాత కొత్తిమీర వేసుకున్నాను. ఈ బగారా రైస్ అనేది సింపుల్గా తయారు చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది కూడాను. ఏ వెజిటేబుల్స్ ఏం వేసుకోము కాబట్టి సింపుల్గా ప్లెయిన్గా ఉంటుంది. అలానే దీనికోసం నేను బాస్మతి బియ్యాన్ని ఒక గంట సేపు పెట్టుకున్నాను. ఒక గ్లాస్ బియ్యాన్ని వాటర్ వంపేసేసి ఆ బియ్యాన్ని వేసేసి ఒక 5 నిమిషాలు ఫ్రై చేస్తున్నాను. ఇలా ఫ్రై చేయడం వలన రైస్ అనేది పొడి పొడిగా వస్తుందండి. వండిన తర్వాత శుద్ధగా అవ్వకుండా పొడి పొడిగా అవుతుంది. చాలా బాగుంటుంది రైస్ కూడాను. ఇప్పుడు ఇలా కొంచెం వేపిన తర్వాత ఒక గ్లాస్కి 1.5 గ్లాసుల వాటర్ పోసుకుంటున్నాను. ఒకవేళ మీరు కనుక ఒక హాఫ్ అన్ అవర్ అలా నానబెట్టుకుంటే కనుక ఒక 2 గ్లాసులు అలా పోసుకోండి వాటరు. ఒక 1 అవర్ పైన నానితే కనుక బియ్యం 1.5 లేదంటే 1 గ్లాసే సరిపోతుంది వాటర్ అనేది. ఈ వాటర్ పోసేసి కలిపేసుకుంటున్నాను మొత్తము. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి సాల్ట్ వేసుకుంటున్నానండి. రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ కూడా ఇప్పుడే చూసేసుకోవాలి. మనం వాటర్ కలుపుతున్నప్పుడు ఈ వాటర్లోనే మనకి సాల్ట్ అనేది ఎక్కువైందో తక్కువైందో చూసుకొని కలుపుకోవాలి. కొంచెం వాటర్ అనేది ఉప్పుగా ఉంటేనే ఆ అన్నంకి పర్ఫెక్ట్గా ఉప్పు సరిపోతున్నట్టు అర్థమండి. ఆ తర్వాత ఒక స్పూన్ ఏమో గరం మసాలా వేసుకుంటున్నాను. ఇంక వీటన్నిటిని కలిపేసేసుకొని మంట సిమ్లోనే పెట్టేసుకొని అన్నం ఉడికిచ్చేసుకోవాలి మొత్తం అదంతాను. హైలో పెట్టేసుకుంటే ఏంటంటే మాడిపోతుంది. సిమ్లోనే పెట్టుకొని కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో చూస్తూ ఉండాలండి. చూస్తూ ఉంటే అది తెలుస్తుంది మనకి. అదే మీరు కనుక కుక్కర్లో వండుకున్నట్లయితే ఒక 2 విజిల్స్ అయితే సరిపోతుందండి. చూడండి ఎంత చక్కగా వచ్చేసింది. మట్టి కుండలో తయారు చేశాను. చూసారా ఇలా ఎంత చక్కగా వచ్చిందో. ఏ కలర్స్ ఏమీ వేయలేదు. తర్వాత దించుకునేటప్పుడు కొంచెం పుదీనా, కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమేనండి. ఎంతో టేస్టీగా ఉండే బగారా రైస్ అనేది రెడీ అయిపోయిందండి. సింపుల్గా తయారు చేసుకునేది. మట్టి కుండలో చేసుకున్నాను. ఇది ఏ కర్రీస్లో తిన్నా కానీ చాలా బాగుంటుందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.